యాజకుడు లేడు, వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళకి ప్రార్థన చేయడం తెలియదు, పరిశుద్ధాత్మ ఉన్నాడే ఆదరిస్తాడని వాళ్ళకి తెలియదు. బాప్తిజం పొందితే పాప పరిహారం పొంది పరిశుద్ధ పరచబడతానని నా ప్రభు చెప్పాడని వాళ్ళకి తెలియదు. కనుక వారు కలవడతారు. జాగ్రత్తగా వినండి. జరిగింది. శరీరాలన్నీ ఎక్కడెక్కడో కలిసిపోయాయి. ఒక సమయంలో 1977లో భయంకరమైన తుఫాను, తెల్లవారుజామున అగ్ని పంటలతో వస్తా ఉన్న సందర్భం. ఆ సునామీకి ఇల్లు లేచిపోయింది. తప్ప ఈ పూరి కప్పుల మీద కొంతమంది పాపం పిల్లల తల్లులు సంకరిస్తారు. పిల్లల పక్క తెల్ల పక్క చెల్ల పక్క పురుషుల పక్క ఈ దిగిసినటువంటి పూరులు చక్కలు ఇటువంటి వెళ్ళిపోతుంటే, అయ్యా అయ్యాని భార్య ఏమేస్తుంటే అమ్మాని చెల్లిగా చేస్తారంటే నాని బిడ్డలు ఏం చేస్తారంటే ఎటువంటి వెళ్ళిపోయారు. అనుకోవాలా జరిగింది. ఆ టైంలో నేను తర్వాత పిల్లలకి తొక్కిన వస్తువు అయితే ఆ ఊరు అతను వచ్చాడు. అతను చెప్పాడు, సార్ అయ్యా ఊరికి నా భార్య ఆదరిపోతే, నా పిల్లలు ఎదుర్కొంటారు, నా చెల్లి ఎదుర్కొంటే, అలాగే నా చెల్లి నా చేయబడుతుంది, నా భార్య కేకలంతా ఉంది, పిల్లలు కేకలంతా చెల్లి చేయబడుతున్నాను కానీ నా వల్ల కాలేదు. ఆమె పక్కన భూములు తీసుకెళ్ళిపోయింది. నేనేదో కాక్షిత పడుతున్నాను, ఎవరు కాక్షిత మీద ఉంటాను. అనుకోరా దేవుడిని ఎరగిన పెట్టవైతే దేవుడికి ఇరిగిన పెట్టవైతే చూస్తారు. చూడండి, జరుగుమని మేము అనుకోని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని చదవమ్మా ఈ మాట తన కొరకు ఇప్పుడు ఆ మాట మళ్ళించాలి. తన కొరకు కనిపెట్టు కాదు, వారి విషయమై కనిపెట్టుకునేటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయాలి, అవి జరిగిన దేవుడికి ఏం చేయాలి. ఇది అనుకోవాలి. సుకుమారి అనుకుమారుడు అయిపోవాలి. మంచోడే బిడ్డ, చాలా మంచోడే అంటారు. బాగా చెప్పాలని నమ్మలేదు. నా తండ్రి కోరుకోవడం నా బిడ్డలు అనుకోలేదు. నాకు కోరుకోవడం బాగా అనుకోలేదు. జరిగిపోయింది కోరుకోలేదు. పెద్ద వయసు లేదు. ఎవరు కారణం? దేవుడు కారణమా? తల్లిదండ్రులు కారణమా? ఇక్కడ సేవ చేసే సేవకుడు కారణమా? ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి కారణం ఎవరు? ఆయన చచ్చిపోవడానికి కారణం ఎవరు? ఆ తల్లి భార్య బిడ్డ దిక్కులేని అవ్వడానికి కారణం ఎవరు? చెప్పండి. తల్లిదండ్రులు కారణం మా బిడ్డ చచ్చిపోవడానికి కావచ్చు. బిడ్డల కారణమా కావచ్చు, భార్య కారణమా కావచ్చు. ఇక్కడ సరైనటువంటి సేవకులు బోధించలేక, వాటిని నడిపించలేక కారణమా, చక్కగా ప్రార్థించలేకపోవడం కారణమా? కావచ్చు కావచ్చు. జరుగుతుందో అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయగలరు. జరిగిన తర్వాత దేవుడి బిడ్డమైన దేవుడిని చేశారు. జరుగును అని మేము అనుకోని భయంకరమైనటువంటి క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడతారు. నీవు దిగి వచ్చేదవు కాక. ఈ మాటను చూడండి, ఈ మాటను చూడండి. ఇది జరిగిన తర్వాత ఆయన ఏమవుతాడు?
ఖచ్చితంగా వస్తాడు. అన్ని జనులకి ఈ విషయం తెలియదు, ఆయన దిగి వస్తాడని. ఏమి జరిగినా నీకు నాకు ఆయన దిగి వస్తాడని తెలుసు. ఒకసారి యోహాను సువార్త 5:24 రండి. యోహాను సువార్త 5:24. ఆ మాట విని నాకు పంపిన వారి యందు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము మీరు వెళ్ళే వస్తున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానికి మీరు వారు జీవితులని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడైనటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటకు వచ్చెదరు.